హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ తొక్కుడు పచ్చడి చేసుకుందామండి. ఇది అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, ఎటువంటి టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. మనం మామిడికాయలు సీజన్ ఉన్నప్పుడే రకరకాల పచ్చళ్ళు అన్నీ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకొని తినేసేయచ్చు. దీనికి ఒక పచ్చి మామిడికాయని, ఒక పెద్ద మామిడికాయని తీసుకున్నా అండి. దీన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని దానిపైన తోలంతా తీసేసి ముక్కలు కట్ చేసుకోండి. ఇవి మరీ చిన్న ముక్కలు ఏం కట్ చేయక్కర్లేదండి, కొంచెం మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకున్నా సరిపోతుంది. మనం మాగాయ ముక్కలు కట్ చేసుకున్నట్టు కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. కట్ చేసుకొని లోపల టెంక తీసేసి పక్కకు పడేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక బాండి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు వేసి సన్నగా దోరగా వేయించండి. మాడిపోనివ్వద్దు. ఇవి మాడిపోయినాయి అంటే పచ్చడి టేస్టే మారిపోతుందండి. సన్నగా దోరగా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారనివ్వండి. ఈలోపు మనం అదే బాండీ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఒక 10 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చగా దంచుకోండి. ఇది చక్కగా 3/4 వేగిన తర్వాత ఈ వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి ఈ పోపు అంతా. ఇప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలు కూడా విరక్కొట్టేసి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం పచ్చడి చేసేలోపు ఇది ఆరిపోతుందండి. దీన్ని పక్కకు పెట్టేసుకోండి. పోపు అంతా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇవి చల్లగా అయిన తర్వాతే వేసుకోండి. మెత్తని పొడి చేసుకోండి, బాగా మెత్తగా పొడి చేసుకోండి. మీకు రోలు కనుక ఉన్నట్లయితే రోట్లో దంచుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. ఈ మెత్తగా పొడి అయిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూను సాల్ట్, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా, ఈ ముక్కల్ని వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కనుక మిక్సీ జార్ పట్టకపోతే 2 సార్లుగా వేసుకోండి. వేసుకొని దీన్ని కచ్చాపచ్చగా వేసుకోండి, మెత్తగా వేయొద్దు. కచ్చాపచ్చగా వేస్తేనే మధ్యలో మామిడికాయ ముక్కలు తగులుతూ పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కచ్చాపచ్చగా వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పోపు వేసేసి కలిపేసేయండి. ఇది చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే అయితే ఇంకా ఊరి చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. మనకి సీజన్ ఉన్నప్పుడే రకరకాల పచ్చళ్ళు అన్నీ చేసుకోవాలండి, మామిడికాయలు దొరికేటప్పుడే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.